నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను లహరి వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు విభిన్న ప్రతిభావంతుల సాధికారతకు కృషి చేసిన 33 మందికి పురస్కారాలను అందించిన రాష్ట్రపతి ప్రోత్సహిస్తే విభిన్న ప్రతిభావంతుల సాధికారత సాధ్యమన్న ద్రౌపది ముర్ము నూతన నేర న్యాయ చట్టాలపై చండీగఢ్లో వర్క్షాప్ ఈ చట్టాల వల్ల బాధితులకు సత్వర న్యాయం అందుతుందన్న ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు పాలసీలకు కీలక నిర్ణయాలకు ఆమోదం శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి ఈ నెల 15ను ఆత్మార్పణ సంస్మరణ దినంగా నిర్వహించాలని మంత్రివర్గ నిర్ణయం మరో ప్రయోగానికి సన్నద్ధమైన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో కొనసాగుతున్న కౌంట్డౌన్ రేపు సాయంకాలం నింగిలోకి దూసుకు వెళ్లనున్న పిఎస్ఎల్వి C-59 రాకెట్ ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు ఢిల్లీలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం 2024 సందర్భంగా దివ్యాంగుల సాధికారత కోసం కృషి చేసిన 33 మంది వ్యక్తులు సంస్థలకు పురస్కారాలను ప్రదానం చేశారు ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ నేటి అవార్డు గ్రహీతలు సమాజంలో ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు వీరిని ఆదర్శంగా తీసుకుని మరికొంతమంది వ్యక్తులు సంస్థలు దివ్యాంగుల సాధికారత దిశగా ముందుకు సాగవచ్చని తెలిపారు దివ్యాంగులలో నైపుణ్యాలను పెంపొందించడం వారికి ఉపాధి కల్పించడం వారి ఉత్పత్తుల కొనసాగులో ప్రాధాన్యత ఇవ్వడం మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం వంటివి వారి నాయకత్వ సామర్థ్యాలను పెంపొందిస్తాయని రాష్ట్రపతి పేర్కొన్నారు దివ్యాంగులు సార్వత్రిక సౌలభ్యాన్ని అందించడంలో సుగమ్య భారత్ అభియాన్ పాత్ర ఎంతో కీలకమని అన్నారు पुरस्कार विजेता समाज के सामने रोल मॉडल के रूप में प्रतिष्ठित हो रहे हैं। इनका अनुकरण करके अन्य व्यक्ति और संस्थान दिव्यांगजनों के सशक्तिकरण की दिशा में आगे बढ़ सकते हैं। वास्तव में दिव्यांगजन के अदम्य उत्साह को देखकर हम सभी को प्रेरणा मिलती है। आज के पुरस्कार विजेता दिव्यांगजन की उपलब्धियां के बारे में जानकर सभी का मनोबल बढ़ा होगा। मैं अपने इस विश्वास को दोहराती हूँ कि जीवन के प्रति दिव्यांगजनों के सकारात्मक दृष्टिकोण से मेरा मनोबल बढ़ता है, समाज का मनोबल भी बढ़ता है। आज जैसे पुरस्कार विजेता दिव्यांगजन प्रेरणा का लक्ष्य नहीं, प्रेरणा का स्रोत है। दिव्यांगजन में निहित नेतृत्व की क्षमता के आधार पर ही इस वर्ष के अंतर्राष्ट्रीय दिव्यांगजन दिवस के विषय को चुना गया है। इस वर्ष का विषय है एम्प्लीफाइंग द लीडरशिप ऑफ पर्सन्स विद डिसेबिलिटीज फॉर एन इंक्लूसिव एंड सस्टेनेबल फ्यूचर। इस विषय के अनुरूप आज के पुरस्कार समारोह में दिव्यांगजन में नेतृत्व की क्षमता को बढ़ावा मिलेगा। दिव्यांगजन में उद्यमिता यानी एंटरप्रेन्योरशिप को बढ़ावा देने उनका कौशल विकास करने उन्हें रोजगार दिलाने उनके उत्पादों की खरीद को प्रेफरेंस देने की व्यवस्था करने तथा मार्केटिंग की सुविधाएं प्रदान करने से उनमें नेतृत्व की क्षमता बढ़ेगी। इस पुरस्कार समारोह का आयोजन करने के लिए मैं दिव्यांगजन सशक्तिकरण विभाग की पूरी टीम की सराहना करती हूँ। నూతన నేర న్యాయ చట్టాలపై చండీగఢ్లో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు ఈ వేదికపై ప్రధాని మాట్లాడుతూ నేరస్తులను శిక్షించడమే ప్రాతిపదికగా వలసవాదుల కాలం నాటి చట్టాలు దేశంలో అమలయ్యేవన్నారు వాటి స్థానంలో ఈ ఏడాది జూలై 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్యాధినియం చట్టాలు బాధితులకు సత్వర న్యాయం అందించేలా రూపొందాయని తెలిపారు आजाद देश में गुलामों के लिए बने कानूनों को क्यों ढोया जाए? ये सवाल न हमने खुद से पूछा, न शासन कर रहे लोगों ने
इस पर विचार करने की जरूरत समझी। गुलामी की इस मानसिकता ने भारत की प्रगति को, भारत की विकास यात्रा को बहुत ज्यादा प्रभावित किया। साथियों, देश अब उस कॉलोनियल माइंडसेट से बाहर निकले, राष्ट्र के सामर्थ्य का प्रयोग राष्ट्र निर्माण में हो, इसके लिए राष्ट्रीय चिंतन आवश्यक था। और इसलिए मैंने 15 अगस्त को लाल किले से गुलामी की मानसिकता से मुक्ति का संकल्प देश के सामने रखा था। अब महिलाओं के खिलाफ बलात्कार जैसे घृणित अपराधों में पहली हियरिंग से 60 दिन के भीतर चार्ज फ्रेम करने ही होंगे। सुनवाई पूरी होने के 45 दिनों के भीतर भीतर फैसला भी सुनाया जाना अनिवार्य कर दिया गया। ఆత్మవిశ్వాసాన్ని అణువణువునా నింపుకుని అందరితో సమానంగా ముందడుగేస్తున్న దివ్యాంగులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రోత్సహిస్తే దివ్యాంగులు ఏదైనా సాధించగలరని బలంగా నమ్ముతామని, అందుకే దివ్యాంగులకు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. దివ్యాంగుల కోసం 3 చక్రాల మోటార్ వాహనాలు, స్వయం ఉపాధి పొందేందుకు ₹1,00,000 సబ్సిడీతో రుణాలు అందించి వారికి అండగా నిలిచామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దివ్యాంగుల పింఛన్ను ₹3,000 నుంచి ₹6,000కు పెంచి అందిస్తున్నట్లు తెలిపారు. దేశంలో దివ్యాంగులకు ₹6,000 పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పడానికి ఎంతో సంతోషపడుతున్నట్లు పేర్కొన్నారు. అవరోధాలను, సవాళ్లను అధిగమించి జీవితంలో విజయం సాధించాలని కోరుకున్నట్టుగా ముఖ్యమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు జరిగిన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గం నిర్ణయాలకు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కె పార్థసారథి మీడియాకు వెల్లడించారు. ఆయుర్వేద, హోమియోపతి ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి డిసెంబర్ 15ను ఆత్మార్పణ సంస్మరణ దినంగా నిర్వహించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ గ్లోబల్ కాంపిటీటివ్ సెంటర్స్ పాలసీకి, ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్స్ గార్మెంట్ పాలసీకి, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ పాలసీకి, పులివెందుల, ఉద్దానం, డోన్ తాగునీటి ప్రాజెక్టులను ఆమోదం తెలిపినట్లు వివరించారు. రాష్ట్రాన్ని ఐటీ హబ్గా తీర్చిదిద్ది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ అర్బన్ గ్రామీణ ప్రాంతాల ద్వారా కేటాయించిన గృహాలు కొనసాగించి నిర్మించడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కలిగిన రంగం ఈ రంగం అని చెప్పి అపెరల్ అండ్ గార్మెంట్స్ రంగం అని చెప్పేసి మనం చేస్తాను. ఈ గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ అనేది ప్రపంచ వ్యాపార రంగంలో చాలా ప్రధాన పాత్ర వహిస్తున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఈ పాలసీ మూలంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గిగ్ ఎకానమీ పెద్ద ఎత్తున అభివృద్ధి చెందటానికి కావాల్సిన మానవ వనరుల్ని అభివృద్ధి చేయటానికి, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ని డెవలప్ చేయటానికి, వాళ్ళకి కావాల్సిన వర్కింగ్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేయడానికి ఈ పాలసీ బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ కొన్ని త్రాగునీటి ప్రాజెక్టులకి, 3 త్రాగునీటి ప్రాజెక్టులకి చాలా కాలం ప్రాజెక్టులు డిలే అవటం మూలంగా గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, లేకపోతే అలసత్వం కానివ్వండి, లేకపోతే బాధ్యతారహితం కానివ్వండి, ఈ ప్రాజెక్టులు డిలే అయిపోయి ప్రాజెక్టులు ముందు సాగించలేని పరిస్థితి కనబడటం మూలంగా GO 62 ద్వారా ఈ ఏదైతే ప్రైజ్ అడ్జస్ట్మెంట్ ఉంటుందో ఈ ప్రాజెక్టులకి ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని డిసెంబర్ 15వ తారీఖున ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం నిర్ణయం.
వచ్చే 3 ఏళ్లలో రాజధాని ప్రాంతంలో ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని అభివృద్ధిపై సిఆర్టీఏ అథారిటీ సమావేశ నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. గత ప్రభుత్వం పాత టెండర్లను రద్దు చేయడంతో కొత్త టెండర్లను పిలిచామన్నారు. దీంతో 2,507 కోట్ల రూపాయలు అదనపు భారం ప్రభుత్వంపై పడిందన్నారు. 11,471 కోట్ల రూపాయలతో అమరావతిలో పనులు చేపట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. అమరావతిని ప్రపంచంలోనే 5 అద్భుతమైన రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామన్నారు. అమరావతి రాజధాని ఏదైతే ఉందో 2014-19లో అనేక వర్క్స్ని టేకప్ చేసి కొంతమేరకు తీసుకురావడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లో దానికున్న అనేక అడ్డంకులు, లీగల్ విషయాలు కానీ ఇవన్నీ కూడా యాక్చువల్గా దానికి డిఫరెంట్ కమిటీలు సీలతో, అంటే అప్పుడు 2014-19లో పిలిచిన టెండర్లలో ఇంతవరకు మిగిలింది 7,391 కోట్ల 65 లక్షలు. దానికి ఇప్పుడు టెండర్లు పిలిస్తే అడిషనల్గా 2,507 కోట్ల 42 లక్షలు రేట్లు పెరిగినందువల్ల పెరిగింది. రేట్లు అది 33.92%. ఎస్ఆర్ రేట్లు అంటారు, అవి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ టోటల్ కమిటీ నిర్ణయిస్తుంది. అంటే కంకరకు కానీ, స్టీల్కి కానీ, సిమెంట్కి కానీ ఎవ్రీ ఇయర్. దాని ప్రకారం ఇప్పుడు వేస్తే 2,507 కోట్ల 42 లక్షలు, అంటే 33.92%. అదే ఇప్పుడు కానీ కంప్లీట్ చేస్తుంటే ఇది సేవ్ అయ్యిండేది, ఆ డ్యామేజ్ అయ్యిండేది కాదు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో అంతరిక్ష యానానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి రేపు సాయంత్రం 4:08 PSLV C-59 రాకెట్ ప్రయోగాన్ని చేపట్టనుంది. ఈ రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాన్ని ఇస్రో కక్షలోకి ప్రవేశపెట్టనుంది. ఈ ప్రయోగానికి సంబంధించిన మిషన్ సన్నద్ధతపై సమీక్షా సమావేశాన్ని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. అనంతరం షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ అధ్యక్షతన లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు సమావేశమై ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రయోగానికి సంబంధించి కౌంట్ డౌన్ ప్రక్రియ ఈ మధ్యాహ్నం 2:38 ప్రారంభమైంది. 25:30 కౌంట్ ప్రక్రియ అనంతరం PSLV C-59 రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లనుంది. ఇక 550 కిలోల బరువు కలిగిన ఈ ఉపగ్రహంలో 310 కిలోల బరువు కలిగిన కరోనాగ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్, 240 కిలోల బరువు కలిగిన ఆక్యులర్ స్పేస్ క్రాఫ్ట్ అనే 2 ఉపగ్రహాలను శాస్త్రవేత్తలు అమర్చారు. సూర్యుడిపై అధ్యయనం, కృత్రిమ సూర్యగ్రహణాన్ని సృష్టించడం వంటి పరిశోధనలకు ఈ ప్రయోగం ఉపయోగపడనుంది. ఈ తరహా ఉపగ్రహ ప్రయోగం ప్రపంచంలో మొట్టమొదటిసారి కావడంతో యావత్తు ప్రపంచం ఆసక్తిగా భారత్ వైపు చూస్తోంది. The Indian Space Research Organization ISRO is poised to make history again as it gears up to launch the European Space Agency's project for onboard autonomy Proba-3 mission in December 2024. This PSLV C-59 mission is the dedicated commercial mission of New Space India Limited, NSIL, the commercial arm of the Indian Space Research Organization, ISRO. The Proba-3 mission consists of 2 satellites, the Occulta and the Chronograph, with a combined weight of approximately 560 kilograms. These satellites are set to be launched in a stacked configuration using కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత నర్సీపట్నం నియోజకవర్గానికి 5 నెలల్లో 78.67 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. నర్సీపట్నం నియోజకవర్గంలోని గొలుగొండ, నాతవరం మండలాల్లోని రహదారులకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. గొలుగొండ మండలం పప్పుశెట్టిపాలెం గ్రామంలో 4.60 కోట్ల రూపాయలతో చేపట్టే రహదారి పనులను ప్రారంభించారు. అలాగే నాతవరం మండలం శృంగవరం నుంచి గన్నవరం మెట్ట వరకు 14 కోట్ల రూపాయలతో 4.3 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి స్పీకర్ శంకుస్థాపన చేశారు. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. మిఠాయి మా కాలంలో ఎలా ఉండేదంటే అయితే వెళ్ళండి మీ కాలంలోకి. రొమాన్స్ అనేది మా కాలంలో ఉండేది. పేమెంట్ కూడా ఆ కాలంలో లాగేనా? ఏమండి, డిజిటల్ పేమెంట్ నేర్చుకోండి. కొత్త కాలానిది ఈజీ, సేఫ్ మరియు ఫాస్ట్.
నేనైతే వీరికి డిజిటల్ పేమెంట్ చేయడం నేర్పించాను. మరి మీరు రండి సెల్ఫీ తీసుకుందాం. ఇది మా తరానిది. ఆర్బీఐ చెప్తుంది ఈ డిజిటల్ పేమెంట్ వాడండి, ఇతరులకు నేర్పించండి. వార్తలకు తిరిగి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విలీనం కారణంగా తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో ఆర్టీసీ అధికారులతో ఈ రోజు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు. రవాణా అవసరాలకు అనుగుణంగా నూతన బస్సులు కొనుగోలు చేయాలని, సంస్థ ఆదాయం పెంపొందేలా చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉద్యోగుల సమస్యలపై కూడా మంత్రి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే, ఏపీఎస్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ 2047 అమల్లో భాగంగా స్వర్ణాంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాల సాధన దిశగా 20 సూత్రాల కార్యక్రమం అమలు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. విజయవాడలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాల వెబ్సైట్ను ఆయన ఈ రోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లంకా దినకర్ మాట్లాడుతూ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ వెబ్సైట్ వల్ల టౌన్ ప్లానింగ్ విభాగంలో నిపుణుల కొరత తీరుతుందని పేర్కొన్నారు. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విభాగ పనితీరు ప్రజలు తెలుసుకునేందుకు దోహదపడుతుందన్నారు. అమృత్ 2 పథకం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని తెలిపారు. దేశంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక, మహిళా సాధికారత లక్ష్యాల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని, ఇదే స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. It is the primary motto today. This website is opening so as to upgrade the skills of the various professionals and architects, and even it is useful for the students. So whoever you are giving your education and teaching for the future architects who are producing from this SPA, Vijayawada and other parts of our country. Definitely it gives like a capital goods, capital human goods you are delivering. They are going to render their service to build a nation as per the aspiration of Honorable Prime Minister Narendra Modi ji. In the year 2015, after he became the Prime Minister in the year 2014, Amrut scheme, which has been launched, so as to provide modern facilities which are required for smart city concept he introduced. Meanwhile, urban infrastructure development for water facilities, for providing water facilities, sewerage facilities, as well as other ease of living infrastructure, whatever it is required through Amrut. Amrut in full form, it is Atal Mission for Rejuvenation and Urban Transformation. Transformation, which is a very important word. Transformation is required because our cities, we know that 10 years back how that was. I am not telling that today we have equipped all with 100% clean infrastructure. I never say like that. But the betterment, we are watching the betterment in Amrut 1. We have provided huge amount of funds, 50,000 crores funds were provided by the union government, through which nearly విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తుందని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, నగర మేయర్ గంగాడ సుజాతతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్లాలన్నారు. మొట్టమొదటిగా ఈరోజు ఇక్కడ చెంచురాజు గారు మిమిక్రీ చేశారు. అదేవిధంగా ఇక్కడ కాసింబాయ్ గారు చాలా మంచి పాట పాడారు. ఇప్పుడు కూడా వారి పేరు షమీ, వారు కూడా చాలా చక్కగా పాట పాడారు. అక్కడ ఇక్కడ ఉన్న పిల్లలు కూడా డాన్స్ చేశారు. నిజంగానే వారు డిఫరెంట్లీ ఏబుల్, ఇంత టాలెంట్స్ ఉన్నాయి వారి దగ్గర. నిన్న కూడా మన ప్రకాశం జిల్లాలో నిన్న కూడా పార్టిసిపేట్ చేశారు. డిఫరెంట్ స్పోర్ట్స్ అరౌండ్ 10 స్పోర్ట్స్ లో వారు పార్టిసిపేట్ చేశారు. అందరూ కూడా వారు ఒక టాలెంట్స్ ని చూపించారు. వారు అందరికీ కూడా ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. సో ఇప్పుడు వైకల్యం శరీరానికి మాత్రమేనని, ఆత్మవిశ్వాసానికి మించిన ఆయుధం లేదని
శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. విభిన్న ప్రతిభావంతులకు పోటీలు నిర్వహించి బహుమతులు, మెమోంటోలను అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు తగిన అవకాశాలు కల్పిస్తే వారి జీవన ప్రమాణాలు మెరుగవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ ఆర్ సన్యాసినాయుడు, విభిన్న ప్రతిభావంతుల సంఘం కార్యదర్శి కె ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. ఒకే రకంగా బ్రతకాలనేదే మనం చెప్పుకునేది. ఒకే రకంగా అంటే సామాన్యంగా ఒక మనిషి ఏ రకమైన డిగ్నిటీతో బతుకుతాడో విభిన్న ప్రతిభావంతుడు కూడా అదే డిగ్నిటీతోటి, అదే సమానమైన అవకాశంతో బ్రతకాలనే కాన్స్టిట్యూషన్ ఇచ్చిన హక్కు. కాబట్టి ఆ హక్కులు పొందడానికి మీకు ఎవరైనా ఇబ్బంది కలిగించినా, ఏ రకమైన పీడనం కలిగినా, సొసైటీలో ఎవరితో అయినా ఇబ్బందులు కలిగినా, అలాంటప్పుడు మీరు ఈ రాజ్యాంగం ఇచ్చిన హక్కును కాపాడుకోవడం కోసం మా జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు కానీ, అలాగే జిల్లా వికలాంగుల సంస్థకు కానీ అప్రోచ్ అయినప్పుడు మీకు తగిన సాయం చేయడానికి ఎల్లప్పుడూ మా శాఖ ముందుంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఎడ్యుకేషన్ పీపుల్స్ ఉండి కూడా కొనుక్కోలేని పరిస్థితిలో హ్యాండిక్యాప్స్ ఉన్నాము. మాకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఏర్పరుస్తూ, నెక్స్ట్ బ్లాక్ లాగ్ పోస్టులు తీస్తూ ఉపాధి కల్పించడానికి అవకాశం ఉన్న విద్యార్థులకు అనమాట, దివ్యాంగ విద్యార్థులకు అనమాట కంప్యూటర్స్ కూడా అవైలబిలిటీ చేయమని, త్రివిక్ర చక్రాలు కూడా మాకు అవైలబిలిటీ చేయమని చెప్పేసి, నెక్స్ట్ విభిన్న ప్రతిభావంతుల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని లోక్సత్తా పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షులు బీశెట్టి బాబ్జీ పేర్కొన్నారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు విజయనగరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల సాధికారత దిశగా ఐక్యరాజ్య సమితి 1992లో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అనుసరించి ప్రతి ఏటా డిసెంబర్ 3వ తేదీన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరంగా విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహించడంతో పాటు వారి స్థితిగతులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాడు. ఇది చాలా గొప్ప అంశం. మనల్ని మనం ఒక్కసారి వెన్నుతట్టి లేపుకోవడం, మనం ఆత్మ పరిశీలన చేసుకోవడం, ఈ సమాజంలో మనం ఎక్కడున్నాం, ఇంకా ఎంతవరకు ప్రయాణం చేయాలి, ఏ రకంగా ప్రయాణం చేస్తే ఈ సమాజంలో మంచి రిజల్ట్ వస్తుందో తెలుసుకునేందుకే ఇటువంటి సదస్సులు అవసరం. అయితే ప్రభుత్వాలు చేయాలి. దురదృష్టం ఏంటి అంటే ప్రభుత్వం వీళ్ళందరినీ ఒక జిల్లా వ్యాప్తంగా కూర్చోబెట్టి వీళ్ళు ప్రతి సంవత్సరం ఈ దివ్యాంగుల కోసం ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళని సత్కరించడం, వాళ్ళని గౌరవించడం, భవిష్యత్తు తరాలకు వాళ్ళ మార్గదర్శకులుగా చూపించే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా నేను సురేష్ను అభినందిస్తాను. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేసే విధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డిసెంబర్ 7న నిర్వహించే స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ శ్రీకాళహస్తి మండలంలో నిర్వహిస్తున్నట్లు శ్రీకాళహస్తి మండల విద్యాశాఖ అధికారి బాలయ్య తెలిపారు. శ్రీకాళహస్తి మండల విద్యాశాఖ కార్యాలయంలో పాఠశాల ఉపాధ్యాయులచే నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మండలంలోని తొండమానాడు గ్రామం నందు ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో స్థానిక శాసనసభ్యులు బి సుధీర్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. ఓల్డ్ స్టూడెంట్స్ మంచి అచీవ్మెంట్ సాధించి మంచి ఉన్నత స్థితికి వెళ్ళినటువంటి కొంతమందిని పిలిచి వాళ్ళతో ఉపన్యాసాలు ఇప్పించమన్నారు. అలాగే వారిని సన్మానం చేయమన్నారు. అలాగే కొంతమంది పేరెంట్స్ని బాగా చదువుకొని చదువు మీద మంచి అభిప్రాయం, ఉద్దేశం కలిగినటువంటి పేరెంట్స్ని కూడా సన్మానించమన్నారు. అలాగే వారి చేత మిగతా పేరెంట్స్కి కూడా ఉపన్యాసం ఇవ్వమని చెప్పారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఒకటి ఈ నెల డిసెంబర్ 7న కని విని ఎరుగని స్థాయిలో ప్రతి పాఠశాలలో కూడా నిర్వహించాలనేసి మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడమైనది. అందుకు రవాణా శాఖ సేవల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా పరివాహం వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చిందని అన్నమయ్య జిల్లా రవాణా శాఖ అధికారి ప్రసాద్ తెలిపారు. జిల్లా కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ఈ ప్రగతి వెబ్సైట్లో వాహన సేవలు అందుబాటులో ఉండేవన్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకే వెబ్సైట్ అందుబాటులోకి తెచ్చామన్నారు. రోడ్డు భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. ఇది దేశం మొత్తం ఒకే వెబ్సైట్. సో ఇందులో
అన్ని వాహనానికి సంబంధించిన అన్ని సేవలు ఇందులోనే చేయబడును. సో ప్రజలకు విజ్ఞప్తి ఏదంటే మీరు పరివాహన అనే వెబ్సైట్లోకి వెళ్ళి వాహనానికి సంబంధించిన ఏ సేవ అయినా అందులో పొందొచ్చు. అక్కడ అప్లై చేసుకుంటే ఆఫీస్లో అప్రూవల్ అవుతుంది. సో ఇది తెలియపరచాలని ఈ సమావేశం పిలవడం జరిగింది. అలాగే మీకు ఏ ఇబ్బంది ఉన్నా, ఏ వాహన సేవకు సంబంధించి ఏ ఇబ్బంది ఉన్నా మా ఆఫీస్కి వచ్చి కన్సర్న్ క్లర్క్ని కలవచ్చు, లేదా అక్కడ సాల్వ్ అవ్వకపోతే ఆర్టీఓ గారిని కలవచ్చు. సో మా లెవెల్లోనే అంటే ఈ డిస్ట్రిక్ట్ పరిధిలోనే, డిస్ట్రిక్ట్ ఆఫీస్ పరిధిలోనే 99% మేము అన్ని సేవలకు పరిష్కారం చూపుతాము. మా దశ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పాలిటెక్ ఫెస్ట్ 2024 నిర్వహిస్తున్నామని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డి ఫణీంద్ర ప్రసాద్ తెలిపారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని 11 పాలిటెక్నిక్ పాఠశాలలకు చెందిన 123 మంది విద్యార్థులు 48 ప్రాజెక్టులను ప్రదర్శించారన్నారు. ఈ రోజు రేపు నిర్వహించే ప్రదర్శనను తాడేపల్లిగూడెం ఎన్ఐటీకి చెందిన ప్రొఫెసర్లు పరిశీలించి ఉత్తమమైన 2 ప్రాజెక్టులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. మొదటి బహుమతిగా 25,000, రెండో బహుమతిగా 10,000 రూపాయలు అందిస్తామన్నారు. ఉత్తమమైన 10 ప్రాజెక్టులను ఎంపిక చేసి జనవరిలో జరిగే రాష్ట్ర స్థాయి ఫెస్టివల్కు పంపిస్తామని తెలిపారు. కండక్ట్ చేస్తున్నామండి యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ అవర్ డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఈ 2 రోజుల్లో జరిగే ఈ ఫెస్టివల్కి మన పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 11 పాలిటెక్నిక్లు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇందులో 123 ప్రాజెక్ట్స్ ప్రజెంట్ చేస్తున్నారు స్టూడెంట్స్. 123 మంది స్టూడెంట్స్ విత్ 48 నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారండి. బ్రాంచ్ వైజ్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో 17, కంప్యూటర్లో 10, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 7, మెకానికల్ 7, ఆర్టిఫిషియల్ అండ్ మెషిన్ లెర్నింగ్లో 4, సివిల్లో 3. ఈ 2 రోజుల కార్యక్రమంలో మనం రాష్ట్రంలోని తూర్పు, పశ్చిమ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో జరగనున్న శాసనమండలి ఉప ఎన్నికల షెడ్యూల్ను ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ప్రకటించారు. ఈ నెల 5వ తేదీన ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. ఈ మేరకు ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. బ్యాంకింగ్ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు లోక్సభలో ప్రస్తావించారు. కేంద్ర బడ్జెట్ 2023-24 ప్రతిపాదించినట్లుగా బ్యాంకింగ్ వ్యవస్థ పనితీరు మెరుగుపరచడంతో పాటు వినియోగదారుల సంరక్షణకు ప్రాధాన్యతను ఇచ్చామన్నారు. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో సైతం బ్యాంకింగ్ రంగాన్ని విస్తరించామన్నారు. మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, బ్యాంక్ మిత్ర వంటి పలు సదుపాయాలను విస్తృత వినియోగంలోకి తెచ్చామన్నారు. Mixing of political details into what the reality of Indian banks is. Let me take a sense of confidence with which I would want to say I'm indeed very happy that India and its banking system is where it is today. Being part of this government or as a citizen of this country, I would appeal to all honorable members through you, Speaker Sir, to just look at the world around us. Where are their banking systems? Many countries have lost their banks. Many of them have really collapsed. And we would think in countries where the regulatory mechanisms are very sound, in such ఇక వాతావరణ వివరాల్లోకి వస్తే రాగల 24 గంటల్లో అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే విజయనగరం, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి, కాకినాడ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.